ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్న చిన్న రెక్కల పూలు చిందాడు ఆవరి చేలు నాతోటి ఊసులు చెప్పి చిన్నారులు మేఘాల అల్లరి జల్లు మీ సౌందర్యం ముందు డివిటీల కాంతి కూడా వెలవెలబోతోంది. ఎవరో కవిలా ఉన్నారు. దేవతలుండే దేవాలయాలను తిరిగే భక్తుణ్ణి కూడా. ఏ దేవుడెవరో? ఈ దేవతకు దాసుణ్ణి. తొలిచూపులోనే ఏ ధైర్యం ఏంటి? కలిగిన భావాలను నిజాయితీగా చెప్పడం తప్పంటారా? ఏది తప్పో చెప్పే వయసు కాదు నాది. ప్రేమకు మనసు చాలు. జూలియట్, నాన్నగారు పిలుస్తున్నారు. వస్తాను రోమియో. రా జూలియట్, రా. శత్రువు మన ఇంట విందుకొచ్చాడు. వీడికి ఎంత ధైర్యం! మహారాజు చెప్పింది మర్చిపోయావా? ఇప్పుడేం చెయ్యొద్దు. సమయం దొరికినప్పుడు చూద్దాం. యువరాణి గారు, మీరు తెలుసుకోవాలనుకున్న రోమియో ఎవరో కాదు, మీ కుటుంబానికి వైరమున్నా ఆ మ్యాంటిక్ కుమారుడు. నాతో అంత ప్రేమగా మాట్లాడినవాడు శత్రువు కుటుంబానికి చెందినవాడా? అయ్యో! ఈ పని మనిషి నిజంగా మహారాణిలా ఫీల్ అవుతోంది. చూడలేక చస్తున్నాను. మిత్రమా, రోజులన్ మీద ఇష్టం మాత్రమే కలిగింది. నువ్వన్నట్టుగా అది ఆకర్షణ మాత్రమే. కానీ జూలియట్ని చూసిన తొలి చూపే మళ్ళీ తనని చూడకపోతే మరణమే శరణ్యం అన్న బాధ నా మదిలో కలుగుతోంది. వాళ్ళు మన శత్రువులు రోమియో. ప్రేమకు అవన్నీ తెలియదు. ఒకసారి ఆలోచించు. నచ్చిన సుందరిని దక్కించుకోవడమే మాలో ఆలోచన. రోమియో, నువ్వు మ్యాంటిక్ కుటుంబం వాడివి ఎందుకయ్యావు? ఆ పేరు వదులుకో. లేకపోతే నేను నా కేపలే పేరుని వదులుకుంటాను నీ ప్రేమ కోసం. నన్ను నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకో. నీకు ఇష్టం లేని పేరుతో ఈ క్షణం నుంచి నాకు సంబంధం లేదు. ఇంత అర్ధరాత్రి
లేనప్పుడు ఎందుకు వచ్చావు? మా వాళ్ళు ఎవరైనా చూస్తే నిన్ను క్షణంలోనే చంపేస్తారు రోమియో. వెళ్ళిపో. నాకు వాళ్ళ కత్తుల కంటే నీ కళ్ళల్లోనే ఎక్కువ ప్రమాదం ఉందనిపిస్తుంది. మాటలు బానే మాట్లాడుతున్నారు. నిజం జూలియట్, నన్ను వాళ్ళు చంపేసినా సరే నేను సిద్ధమే, నీ ప్రేమ కోసం. నీకు నేను ఇష్టమనే కదా అన్నావు? ఆ, అన్నాను. అంటే ఎవరూ లేరనుకున్నాను. వినాల్సిన వాడే కదున్నాడు. నా భావన అదే కనుక తప్పే ఉంది. రోమియో, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? చందమామ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వద్దు. ఈ చందమామ మారిపోతూనే ఉంటాడు. కానీ నా ప్రేమ మారదు జూలియట్. తొలి చూపులోనే నీ మీద కలిగిన ఈ ప్రేమ నా మరణం వరకు మారదు. ఈ చేతిని వదిలిపెట్టద్దు జూలియట్. నీకు అభ్యంతరం లేకపోతే వెంటనే వివాహం చేసుకుందామా? ఒకే గంట పరిచయం ప్రేమ పుట్టించింది, వివాహానికి ఒప్పుకునేలా చేస్తుంది. మనది 100 ఏళ్ల బంధంలా అనిపిస్తుంది రోమియో. నీకు అలానే ఉందా? మన ఈ బంధం వివాహ బంధంగా మార్చుకుందామా? ఫాదర్, చెప్పు నాయనా. బిడ్డ, నువ్వు చెబుతుంది నిజమా? ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం ఫాదర్. మీరే మా వివాహం జరిపించాలి. ఇది మంచి కోసమే వచ్చిందేమో. ఈ వివాహం మూలంగానైనా మీ 2 కుటుంబాలు మధ్య ఉన్న శత్రుత్వం తొలగిపోయి దగ్గరవుతారేమో. సరే, మీ ఇద్దరికీ వివాహం నేను జరిపిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇరువురికి ఈ వివాహం సమ్మతమేనా? సమ్మతమే ఫాదర్. సమ్మతమే ఫాదర్. ఇక నుండి మీరిరువురు భార్యాభర్తలు. సీతమ్మే నీవమ్మ సుగుణాలవమ్మ, శ్రీరాముడే నిన్ను మనువాడునమ్మ. పుట్టిల్లు పులకించే పుణ్యాల కొమ్మ, వ్యక్తింట్లో వెలిగేటి దివ్వె నీవమ్మ. ఇక నుండి మీరిరువురు భార్యాభర్తలు. ఆ